హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. సినీ నటుడు వైసీపీ నేత పోసాని సినీ ట్విస్టులు ఆయనకు ఆసక్తికరంగా మారుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం రఘురామ కేసులో ఆయన సినీ డ్రామాలు ఆడుతున్నారని పోలీసులు చెప్తుండటంతో పోసాని లేనిపోని అంటే అవసరం లేని మరిన్ని చిక్కులు ఎదుర్కొంటున్నాడంట. ఆయన ఏంటి అసలు అంటే ప్రస్తుతం 14 రోజుల రిమాండ్లో ఉన్న పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు ఉన్నాయంట. ప్రస్తుత కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తనకు అనారోగ్యంగా ఉందని పోసాని, ఆయన ఆరోగ్యం బాగుందని పోలీసులు భిన్న వాదనలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అయితే సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి కనిపించడం లేదని తాజా అప్డేట్స్ మనకి కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆయనపై ప్రభుత్వ వర్గాల్లో ఏమాత్రం కనికరం ఉన్నా శనివారం ఆయన హాస్పిటల్లో ఉంచేవారు. ఆయన చెప్పే కారణాలను అంగీకరించేవారు. కానీ గతంలో ప్రభుత్వ పెద్దలపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదనేది ఒత్తిడి ప్రభుత్వం నుంచి వస్తుందంట. అటు సినీ రంగం నుంచి కూడా పోసానికి మద్దతుగా ఎవ్వరూ మాట్లాడటం పోతే ఆయనకు మరిన్ని కష్టాలు ఎక్కువయ్యాయి. వైసీపీ నుంచి కూడా ఆయనకు అన్ని రకాల న్యాయ సహకారం అందుతున్నప్పటికీ కూడా పాపం వైసీపీ న్యాయ సలహా ఇస్తుంది ఆయనకి. ప్రభుత్వం, పోలీసుల బలమైన వాదనలతో అన్నీ వీగిపోతున్నాయి. అందుకే ఆయన తనకు తెలిసిన సినిమా ట్రిక్స్ వాడుకోవాలని డిసైడ్ అయిపోయాడంట. ఏంటి ఆ సినిమా ట్రిక్స్ అనుకుంటున్నారు కదా? ఆ సినిమా ట్రిక్స్ వాడటం వల్ల ఆయనకు మంచి జరగకపోగా మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయవర్గాలు చెప్తున్నాయి. అనారోగ్యం లేకపోయినా కుంటి సాకులతో హాస్పిటల్కి వెళితే భవిష్యత్తులో బెయిల్ విచారణ సందర్భంగా పోలీసులు ఆ విషయాన్ని ప్రస్తావించి బెయిల్ ప్రయత్నాలకు గండి కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్రస్తుతం ఆయన రాజంపేట్ జైల్లో ఉన్న పోసాని తొలి నుంచి గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు సంబంధిత మందులు ఇస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే శనివారం తనకు కడుపు నొప్పిగా ఉందని, అనంతరం గుండె నొప్పిగా ఉందంటూ చెప్పిన పోసాని మాటలు డాక్టర్లు ధృవీకరించలేదు. ఆయనకు అంతా బాగుందని సర్టిఫికెట్ ఇవ్వడంతో పోసాని మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తన సినిమా ట్రిక్ పనిచేయడంతో ఇప్పుడు పోసాని ఏం చేస్తారనేది ఆసక్తికరంగా ఉంది. అయితే ఆయనకు సినీ ఇండస్ట్రీలో ఆయనకు పరిచయం ఉన్న కొంతమంది కమ్మలతో మాట్లాడి చంద్రబాబుతో చెప్పండి అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎవరూ వినే పరిస్థితులు లేరంట.